అంతే అండి 100 మంది వచ్చేస్తారండి ఇక్కడ మమ్మల్ని ఏమన్నా చేయటానికి 100 మంది ఎందుకు వచ్చారు ఇంతమంది అంటే రాంభూపాల్ రెడ్డి తెప్పించుకున్నాడు మనుషులని సిస్లా లోహిత చెప్తాడు ఆ వీడియో ఉంది మీరు ప్లీజ్ ప్లే చేయండి బికాజ్ అప్పుడైనా మీరు శివధర్ రెడ్డి గారికి తెలుస్తుంది అసలు ఇక్కడ ఏం సిచ్యువేషన్ నడుస్తుంది పోలీసులు 100 మంది వస్తే కూడా పట్టించుకోరు పోలీసులు అట్లా అంటే మమ్మల్ని పొడి చేశాక మేము వీడియోలు పెట్టాలి మమ్మల్ని పొడిచారు వచ్చి సేవ్ చేయండి అని అప్పుడే వస్తారు కుక్కల్ మోరి ఏదో ఉంటది కదా సామెత ఆ టైప్ అన్నమాట సో ఇంకా ఈ ఎఫ్ఐఆర్ కాపీ నా దగ్గరికి రాగానే డెఫినెట్ గా పాణ్యంలో వీధి వీధికి నేనే నా సొంత డబ్బులతో ఫ్లెక్స్ చేసి పెడతా కాటసాని భూపాల్ రెడ్డి ల్యాండ్ కబ్జా చేసింది తనుజా రెడ్డి అని చెప్పి అప్పుడన్నా కొంతమంది హ్యాపీ ఫీల్ అవుతారు ఇతని వల్ల బాధపడిన వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళేమో టీడీపీ అవును ఈయననేమో వైఎస్ఆర్సీపీ అవును ఈడ ఆంధ్రాలో ఏం చేయడానికి శాతం అయితే లేదు ఈడికి వచ్చి మీ ప్రతాపం చూపియాలి రేవంత్ రెడ్డి లాంటి ఆంధ్రాతో కుమ్మక్కైన రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి అయితే ఇట్లా తెలంగాణలో ఉన్నటువంటి భూములన్నీ కూడా ఇట్లాంటి వాళ్ళ పాలే అబాస్ పాలైతే కబ్జాలు పెడతారు ఇది పరిస్థితి ఇప్పుడు ఫైనల్ గా ఏమంటున్నారండి రంగనాథ్ సార్ ఏమంటున్నారు అండ్ అలాగే రఘునందన్ రావు గారు ఏమంటున్నారు లేదండి ఇద్దరు కూడా మా పేదవాళ్ళ పక్షానే ఉన్నారు డెఫినెట్ గా ప్లాట్ వాళ్ళకి న్యాయం చేయాలనే ఉన్నారు చాలా స్ట్రిక్ట్ వార్నింగ్స్ కూడా లోకల్ అథారిటీస్ కి వాళ్ళు ఇచ్చారు వీళ్ళకి కూడా మొహమ్మద్ చెప్పారు పాయింట్ ఏంటంటే వీళ్ళు అడుక్కుంటారండి వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చినప్పుడు ఈ రాంభూపాల్ రెడ్డి సిస్లా రమేష్ పెద్ద కాటన్ సీడ్స్ లా మాట్లాడతారు అక్కడ కూర్చోమని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బట్టలు చింపుకొని చిప్ప పట్టుకొని కూర్చోమని డెఫినెట్ గా ఖచ్చితంగా ఒక రోజున అదే అవుతది డెఫినెట్ గా ఇక్కడ నేనే గెలుస్తాను ఇక్కడ డెఫినెట్ గా ధర్మమే గెలుస్తుంది నేనే డెఫినెట్ గా గెలుస్తా ఈ విషయంలో కొంచెం లేట్ అయినా కానీ ఇది కూడా ఎప్పుడు యాక్షన్ తీసుకుంటా ఒకేసారి లేఅవుట్ ప్లస్ ఇది రెండు ఒకేసారి చేస్తామని చెప్పారు లోకల్ ఎంఆర్ఓ వాళ్ళు రెస్పాండ్ ఎంత వరకు అవుతున్నారు ఏంటి వాళ్ళ మీద డిపెండ్ అయ్యింది కంటెంప్ట్ పరిస్థితి ఏంటి హైడ్రా సిఐ మీద వ్యక్తిగతంగా కంటెంప్ట్ చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు మొన్న కమిషనర్ గారు కూడా కంటెంప్ట్ వేశారని తెలిసింది వాళ్ళ మీద ఇప్పుడు మీరు కూడా ఇంప్లీడ్ అవుతున్నారు సో ఇంతకు దిగజారిపోయిన ఏకంగా హైడ్రా మీదనే కంటెంప్ట్ అడుక్కున్నాడు రంగనాథ్ ఏమో అడుక్కున్నాడు అడుక్కొని వచ్చే లోపల మళ్ళీ ఇదంతా కూడా చేయడం చేసింది వాళ్ళ లాయర్ అంటాడు హైడ్రా సిఐ మీద కంటెంప్ట్ వేస్తే మీ కమిషనర్ భయపడతాడు ఇంకోసారి ల్యాండ్ కి రాడు అందుకే కంటెంప్ట్ వేసామంటాడు కమిషనర్ ఎక్కడన్నా భయపడతారా అండి అసలు బ్రెయిన్ లెస్ ఫెలోస్ వీళ్ళు అందుకే ఇంక ఇట్లాంటి పనికిమాలిన పనులన్నీ చేస్తున్నారు వేస్ట్ ఫెలోస్ లో ఫస్ట్ లిస్ట్ అంటే వీళ్ళే అండి పిలుస్తారు సో ఇక్కడ జరిగే సిచ్యువేషన్ అయితే ఇది సో జస్ట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే లోకల్ అథారిటీస్ కొంచెం మారి శివధర్ రెడ్డి గారు కూడా కొంచెం రెస్పాండ్ అయ్యి లోకల్ అథారిటీస్ నుంచి మాకు సపోర్ట్ ఉంటే ప్రాబ్లం క్లియర్ అవుతుంది సార్ ఇంకా పెద్ద జోక్ ఆఫ్ ద ఇయర్ ఏంటంటే ఇప్పుడు ఇయర్ కూడా కంప్లీట్ అయిపోతుంది కొత్త సంవత్సరంలో మరి అట్లీస్ట్ లేఅవుట్ వేస్తారేమో మనం కోరుకుందాము ఇందులో డిఎస్పీలు రిటైర్డ్ డిఎస్పీలో ఉన్నాయి ల్యాండ్స్ పోలీస్ ఆఫీసర్ ఉన్నాయి సిఐలో ఉన్నాయి ల్యాండ్స్ పోలీసులో కూడా ఇందులో ఉన్నాయి వాళ్ళ ల్యాండ్స్ ఉండి కూడా వాళ్ళు కాపాడుకోలేకపోతున్నారు సో ఇప్పుడు ఫైనల్ గా రంగనాథ్ సార్ ఏమంటున్నారు ఈ